వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో బుధవారం రోజు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి పూరి జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఒరిస్సా రాష్ట్రంలో జూలై మొదటి వారంలో పూరి జగన్నాథ రథయాత్ర లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారని, దానిలో భాగంగా తెలంగాణలోని 3 జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని దేవరకొండ పూరి జగన్నాథ శ్రీకృష్ణుడు రథయాత్ర కమిటీ పిఎస్టీలు తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుండి బ్రహ్మాండమైన ఊరేగింపుతో బయలుదేరి మహిళలు మంగళహారతులతో, నీటి బిందెలతో ఆరగింపు, మహిళల కోలాట బృందంతో, భక్తుల సంకీర్తనలతో, చిన్నారుల కృష్ణుని సుభద్ర వేషధారణలతో, భజనలతో వేలాది భక్తులు మధ్యనగర ప్రధాన వీధుల గుండా రథయాత్ర జరిగింది. రథయాత్ర అనంతరం పూరి జగన్నాథ హారతి కార్యక్రమం సాయి శివ గార్డెన్లో ఏర్పాటు చేశారు. మీనాక్షి హోటల్, బస్టాండ్, మున్సిపల్ కోర్టు, కొండలరావు బంగ్లా వరకు రథయాత్రలో భక్తులు సందడితో సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రథయాత్ర కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ శ్రీకృష్ణుడు రథయాత్ర దేవరకొండ కమిటీ చైర్మన్ నీలా పాండరయ్య, కో చైర్మన్ చిలువేరు చంద్రమౌళి, పిఆర్ఓ పున్నా వెంకటేశ్వర్లు, అధ్యక్షులు చీదేళ్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నక్కా వెంకటేష్ యాదవ్, కోశాధికారి పెన్కర్ నాగేశ్వరరావు, దేవరకొండ భక్తజనం పాల్గొన్నారు.